కాక్రోచ్ జనతా పార్టీ వర్కౌట్ అవుతుందా? సో ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో హల్చల్ అయితే చేస్తూ ఉంది. అది అఫీషియల్ బీజేపీ నెంబర్ని దాటి దాంట్లో రిజిస్ట్రేషన్స్ లైక్ అండ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. కానీ పొలిటికల్గా ఇది వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం. ఖచ్చితంగా ప్రతి పార్టీకి వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. దాంతోపాటు బీజేపీ 15 సంవత్సరాలు పరిపాలన, అంటే ఇప్పటికీ 12-13 సంవత్సరాలు అయింది. 2029 వరకు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత కొంచెం ప్రజా వ్యతిరేకత రావడం అయితే సహజమే. కానీ ఐ డోంట్ థింక్ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతుంది అని. ఎందుకంటే బీజేపీలో నరేంద్ర మోడీకి ధీటైన నాయకుడు ఇటు కాంగ్రెస్ కానీ ఇంకా విపక్షంలో ఎక్కడా కనిపించట్లేదు. రాహుల్ గాంధీ చరిష్మా బీజేపీని ఓడించేంతగా లేదు. నరేంద్ర మోడీకి ఏమాత్రం కంపీట్ చేయలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశాలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు వచ్చిన వెంటనే ఇంకా అయిపోయిందిరా బీజేపీ పని అని చాలామంది అన్నారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత హర్యానాలో, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ప్లేస్ అది హర్యానా. అలాంటి ప్లేస్లో బీజేపీ గెలిచి చూపించింది. తర్వాత మహారాష్ట్ర, తర్వాత వెస్ట్ బెంగాల్. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఒక్క ఓటమితో తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది, ఎదుగుతుంది. సో బీజేపీని ఓడించాలి అంటే ఇట్లా సోషల్ మీడియా ట్రోల్స్ చేయడము కాదు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి, నాయకత్వాన్ని బిల్డ్ చేయాలి. అలా చేస్తేనే బీజేపీని ఓడించడం సాధ్యం. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ 2029లో బీజేపీ వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.